ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సహాయక గురువు ఫాదర్ శౌరి స్టాలిన్కు గడిచిన కాలమంతా దేవుడు చేసినటువంటి మేలులకు స్తోత్రముగాను, మరి ఫాదర్ గారి వేళ్లకు కూడా తోడుగా ఉండాలని, మరి తాను చేసేటువంటి సువార్త సేవలతో వేళ్లకు తోడుగా ఉండి మంచి జ్ఞానమును వివేకం ఇచ్చి మరి దైవ వెలుగులో పట్టుదలను దయచేయమని మనం ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థించుతాము. అదేవిధంగా ఈరోజు మనం వేద వ్యాపక ఆదివార సంబరాలను జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ వేద వ్యాపక ఆదివార సంబరాల కార్యక్రమాలన్నీ కూడా మరి సక్రమంగా విజయవంతంగా జరగాలని, వ్యాఘాతం లేకుండా ఉండాలని ప్రత్యేకంగా మనందరం ప్రార్థించుతాం. ఈ తలంపు నిమిత్తం మనము ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్రాత్మ మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో దొరగాక. క్రీస్తునాథుడు అతి మిగిలిన ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను ఒక కృతజ్ఞత దివ్య బలి పూజగా దేవుడు గడిచిన కాలం అంతా కూడా నా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు, ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి దీవెనలకు గాను ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది బలి పూజలో ప్రత్యేకంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ఆ దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయమని, వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, అదేవిధంగా మా యొక్క పల్లొటై సంస్థ గురువులందరి యొక్క తోడ్పాటుతోనూ సహాయంతోనూ వారు నన్ను ఒక మంచి గురువుగా ఈ యొక్క స్థానంలో తీసుకొచ్చినటువంటి మా పల్లొటై గురువులందరికీ కూడా ఆ దేవునికి సమర్పించి వారి కోసం ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా దేవుడు కొంతమంది జీవితాల్లో కొంతమంది మనుషులను పంపిస్తూ ఉంటారు. వారి యొక్క జీవిత విధానం ద్వారా మన యొక్క జీవితాలను ప్రేరేపితం చేస్తూ, మన యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని కానీ సంతోషాన్ని కానీ ఎలాగ స్వీకరించాలో అనేటువంటి గుణాలను నేర్పించేటువంటి వాళ్ళను దేవుడు కొంతమందిని పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు ఈ యొక్క సంవత్సరం నా జీవితంలో పంపించినటువంటి ఒక మంచి మనిషి, దయగల హృదయం కలిగినటువంటి వాడు, ప్రేమ స్వభావి అయినటువంటి మన యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఉదయ్ గారు. కాబట్టి ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజలో ఫాదర్ తలపెట్టినటువంటి ప్రతి కార్యంలో కూడా ఆ దేవుడు తోడుగా ఉండాలని, మరి ముఖ్యంగా దేవుడు నాకు ప్రసాదించినటువంటి ఈ యొక్క పాడిపండ్ల విశ్వాసుల అందరి యొక్క కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ, వారి యొక్క తలంపులు, వారి యొక్క జీవితంలో ప్రభు ఇంకా పునీతుల యొక్క ఆశీర్వాదాల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు మీ యొక్క కుటుంబాల్లో చేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక దివ్య బలి పూజ యొక్క ప్రత్యేకత, ఈరోజు మనందరం కూడా వేద వ్యాపక సంబరాలను మన యొక్క విచారణలో కొనియాడుతున్నాం. ఈ యొక్క వేద వ్యాపక సంబరాల్లో భాగస్థులు అవుతున్నటువంటి మనందరం కూడా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మనకు జన్మనిచ్చింది తల్లి అయితే, మన యొక్క విశ్వాసమునకు జన్మనిచ్చినది శ్రీ సభ. మనకి విశ్వాసంలో గొప్పగా ఎదగడానికి, మన విశ్వాసంలో ప్రభు చెంత చేరడానికి మనకు తోడ్పడుతూ ఉన్నది శ్రీ సభ. కాబట్టి ఆ శ్రీ సభకు మనందరం
కూడా తోడుగా ఉన్నామని విశ్వాసముగా ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు ఈ యొక్క సంబరాల్లో మనం పాల్గొన్నటువంటి సందర్భంలో ఇది ఒక విశ్వాస ప్రతిజ్ఞగా ఉంటూ ఉంటుంది. అది మొదటిది. రెండవది, జన్మనిచ్చినటువంటి తల్లికి మనం ఎలాగైతే గౌరవం ఇస్తూ ఎలాగైతే తోడ్పాటును ఇస్తూ ఉంటామో అదే విధంగా యావత్ ప్రపంచంలో శ్రీ సభ అనేకమైనటువంటి వివిధ రకములైనటువంటి పనులు నిర్వహిస్తున్నది. అన్నం లేనటువంటి వారికి భోజనమును, గృహం లేనటువంటి వారికి నివాస స్థలమును, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి వైద్యమును, విద్య లేనటువంటి వారికి చదువును ప్రసాదిస్తూ ఉన్నది శ్రీ సభ. అలాగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వారందరిలో కూడా విశ్వాసం అనేటువంటి బీజమును నాటుతూ ఉన్నది. కాబట్టి అటువంటి గొప్ప శ్రీ సభకు మన చేయూతనివ్వటం అది మనం చేసుకున్నటువంటి ఒక రుణం. కాబట్టి ఈరోజు యావత్ శ్రీ సభకు కూడా ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటూ మనం ఇచ్చేటువంటి చిన్నపాటి చేయుల ద్వారా మనం అనేక మందికి గొప్ప సహాయం చేస్తూ ఉంటాం. భోజనం లేనటువంటి వారికి అన్నమును ప్రసాదిస్తాం. గృహం లేనటువంటి వారికి వారి గృహ నిర్మాణంలో కొద్దిపాటు సహాయం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సంబరాల్లో మనం అనేక చేతులు ఇచ్చినప్పుడు మనం ఒకరికి సహాయం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క రెండవ అంశం ఏమిటంటే అది మనలో సహాయక గుణాన్ని కలగజేస్తుంది. ఇక మూడవదిగా మనందరం కూడా యేసు ప్రభు ఎలాగైతే సకల జాతి జనులకు తన యొక్క వాక్యమును బోధించి ఉన్నారు, అనేకమైనటువంటి మందికి తనకి చేతునిస్తూ స్వస్థతనిచ్చి ఉన్నారు, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా పరస్పరం అందరం కూడా సంతోషంగా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, కలిసి భుజిస్తున్నప్పుడు, కలిసి ఆడుతున్నప్పుడు మనం చేసేటువంటిది అదే దేవుని యొక్క వాక్యమును బోధించడం. పునీత అససి వారు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. పునీత అససి వారు మరియు తన యొక్క సహచరులు కలిసి దేవుని యొక్క వాక్యమును బోధించడానికి వెళ్ళారు. అయితే ఫ్రాన్సిస్ గారు అంటే అససి గారు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను మరియు అక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా కలిసి వారితో మాట్లాడి వారి యొక్క సహోదరులతో కలిసి తిరిగి ఇంటికి వచ్చారు. అది చూసినటువంటి సహోదరులు అందరూ కూడా, ఏంటి మీరేమో దేవుని యొక్క వాక్యమును బోధించడానికి వెళ్ళారు, మీరు ఎక్కడ కూడా నిలబడి దేవుని యొక్క వాక్యమును బోధించలేదు, మీరు వెళ్ళి జనాలను కలిసి వచ్చారు, ఇది దేవుని వాక్యము బోధించటమా అని వారి యొక్క సహోదరులు అడిగినప్పుడు ఫ్రాన్సిస్ వారు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యమును బోధించడం అంటే, దేవుని యొక్క వాక్యమును బోధించడం అంటే ఏదో ఒక చోట నిలిచి అనేకమైనటువంటి మందికి ప్రబోధన చేయడం కాదు. దేవుని యొక్క వాక్యమును బోధించడం అంటే అనేకమైనటువంటి జనములకు మనం ఇచ్చేటువంటి మాట ద్వారా దేవుని యొక్క వాక్యమును బోధిస్తుంటాం. వారితో మనము కష్టంలో ఉన్నప్పుడు వారి యొక్క బాధను విని వారికి ఓదార్పునిచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యమును బోధించడం అయింది. వారు సంతోషంలో ఉన్నప్పుడు వారికి ఒక ప్రోత్సాహం ఇచ్చి వారిని అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో దీవించినప్పుడు అది దేవుని యొక్క వాక్యమును బోధించినట్లయితని ఫ్రాన్సిస్ వారు సమాధానం ఇచ్చి ఉన్నారు. ప్రియ సహోదరులు, కాబట్టి ఈ యొక్క సంబరాల్లో ఇంకొద్ది క్షణాల్లో మనందరం కూడా ఒక కుటుంబంగా, మనందరం కూడా ఒక సంఘముగా కలిసి ఈ యొక్క సంబరాలను కొనియాడుతున్నప్పుడు మనందరం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం. అలా మాట్లాడుకున్నప్పుడు మీ యొక్క బాధలు చెప్తారు, మీ యొక్క కష్టాలు చెప్తారు, మీ యొక్క కుటుంబ జీవితం గురించి చెప్తారు. కాబట్టి అలా చెప్పుకున్నప్పుడు అది దేవుని యొక్క వాక్యమును బోధించినట్లయితే, ఎందుకనగా దాంట్లో ప్రభు ఉంటాడు, ప్రభు అయినటువంటి క్రీస్తు మీ మధ్యలో ఉంటాడు, ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు మీ యొక్క హృదయంలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంబరాలు ఘనంగా జరగాలని దేవుడు మనల్ని, మన యొక్క విచారణ గురువులను, మన యొక్క సంఘాన్ని ఇంకా అధికంగా దీవించాలని ఈ దివ్య బలిపూజలో ప్రార్థించుకుంటూ మనం చేసినటువంటి పాపములను ఒప్పుకున్నాము. Kami
Amen.
స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితకుడి ప్రకటన మహాగణతతో నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీలో పరిశుద్ధ దేవా, మహోన్నతులుగా యేసుక్రీస్తువా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుము. సర్వశక్తులైన సర్వేశ్వర, విశ్వాసము నమ్మిక ప్రేమను నీ పుణ్యములను మా యందు అధికము చేయము. తద్వారా నీవు ఆదేశించు వారిని మేము ప్రేమించినట్లును నీ వాగ్దానము చేసిన వారిని వరముగా పొందినట్లు కృప చూపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దీనిని వేడుకోలు మేఘ మండలమును దాటిపోవును. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16 నుండి 18 వచనములు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16 నుండి 18 వచనములు. దేవునికి లంచం ఇచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయం చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాదరము చేయడు, వితంతువు వేడుకోలు పెడచెవిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వారిని
ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశములకు ఎక్కిపోవును. దీనిని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షమున చేరి కాని అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము. నీతి కిరీటమును నీతి గల న్యాయాధిపతియగు ప్రభువు నాకు ప్రసాదించును. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. నీతి కిరీటమును నీతి గల న్యాయాధిపతియగు ప్రభు నాకు ప్రసాదించును. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసనమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరనూ నాకు తోడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింప ఉండునుగాక. కానీ
ప్రమోదము నా వలన సంపూర్తి ఎగుటకును అన్య జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడి నిలిచి శక్తి నసగెను. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. అన్ని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. అన్ని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుగాను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉందును. నా ఆయుధములు అన్నిటిలో 10వ వంతును చెల్లించుచున్నాను అని ప్రార్థించిన. కానీ సుంకరి దూరముగా నిలవబడి కనులైనను పైకెత్తటకు సాహసింపగా రొమ్మును బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపము అని ప్రార్థించిన. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడెను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి.
చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మేమందరం మీ సన్నిధిలో చేరి ప్రభువా, మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. కలువరి కొండ మీద మీ కుమారుడు సమర్పించినటువంటి దివ్య యాగమును మేము సమర్పించుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా దీవించండి ప్రభువా. ఒక కుటుంబముగా ఇక్కడ చేరి మేమందరం కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మీ యొక్క మాటలను మేము ఆలకిస్తూ ఉండగా మమ్మల్ని కూడా ప్రభువా మీ యొక్క వాక్యములు బలపరచండి, మీలో బలపరచండి, మీ విశ్వాసములు బలపరచండి. ఈ మేము విన్నటువంటి యొక్క మాటలతో ప్రభువా మేము స్వాంతాన్ని పొంది మీరు అందించేటువంటి దీవెనలను మేము పరిపూర్ణంగా పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ యొక్క వేద వ్యాపక ఆదివార సంబరాలకు మన విచారణ అంతా కూడా కదిలొచ్చింది. పాటిమణంలో ఉన్నటువంటి కథోలిక సంఘం, జలాలపురంలో ఉన్నటువంటి కథోలిక సంఘం, పాములపాడులో ఉన్నటువంటి కథోలిక సంఘం, ఖమ్మంపాడులో ఉన్నటువంటి కథోలిక సంఘం, బేజాపురంలో ఉన్నటువంటి కథోలిక సంఘం అంతా కూడా కదిలొచ్చింది. మరి ఈ రోజు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించడానికి సంవత్సరానికి ఒక్కసారి విచారణ అంతా కలిసి దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దివ్య బలి పూజలో పాల్గొనటం ఎంతో ఆశీర్వాదకరం. అందుకని ఈ వేద వ్యాపక ఆదివార సంబరాలను ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, 11-12 గంటల వరకు ఈ యొక్క మరి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొనండి, విశ్వాసంతో పాల్గొనండి, మంచి మనసుతో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా యొక్క ప్రసంగాన్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉన్నాను. ఒకటి ఈనాటి వాక్యాలను గురించి, రెండవది మరి వేద వ్యాపకముల గురించి. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మరి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను గురించి మనందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక ప్రశ్న. మీరు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు? మీరు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు? మీరు ప్రార్థన ఎలా చేస్తున్నారు? అందరూ నవ్వుతా ఉన్నారు. ప్రార్థన ఎలా చేస్తారంటే, మాకు ఇష్టం వచ్చినట్లు చేస్తామండి ప్రార్థన. ఎలా చేస్తామని ఎందుకు అడుగుతారండి మమ్మల్ని అని మీరు అడగవచ్చు. ప్రియ సహోదరి సహోదరులు, మీ ప్రార్థన పరలోకము చేరే విధంగా ప్రార్థన చేస్తున్నారా? పరలోకము, ఈ ప్రార్థన మేఘ మండలమును దాటి పరలోకము చేరాలని చేస్తూ ఉన్నారా? లేకపోతే పొరుగువాడు, ఎదురున్నవాడు, ప్రక్కనున్నటువంటి వాడు వినాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? సహజముగా మన ప్రార్థన, బహిరంగముగా చేసేటువంటి ప్రార్థన ఎక్కువ శాతం పక్కన వాడు వినాలి, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నానో అని వినాలని చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే అటువంటి ప్రార్థనలు దేవుడు నచ్చడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆలకించే విధముగా మన ప్రార్థన ఉండాలి తప్ప, ఇరుగు పొరుగు వాళ్ళు నా ప్రార్థన విని ఎంత బాగా చేస్తుందో, ఇతను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి అనుకునేటువంటి విధముగా మన ప్రార్థన విధానము ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఈ సుంకరి వంటి వాడను కాను అని చేసేటువంటి ప్రార్థనగా ఉండకూడదు. ఈ పరిసయ్యుని వంటి వాడను కాను అని చేసేటువంటి ప్రార్థన కాకూడదు.
ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నేను సుంకరిని అని ప్రార్థన చేయాలి, అయ్యా నేను పరిసయ్యుని అనేటువంటి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. మరి ఆ పరిసయ్యు యొక్క ప్రార్థనలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అర్థించడం లేదు, కేవలం తన గురించి చెప్పుకునేటువంటి విధానం ఉంది. ఈ పరిసయ్యుడు అంటున్నాడు, ప్రక్కవాడిని చూసి ఈ సుంకరి వంటి వాడను కాను అంటూ ఉన్నాడు. తన డబ్బాలు చెప్పుకుంటూ ఉన్నాడు, నేను గొప్పవాడిని, నేను మానవులకందరికీ కూడా అతీతుణ్ణి అని అతను చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఈ ప్రక్కన ఉన్నటువంటి వాడను కాను, ఈ ప్రక్కన ఉన్నటువంటి ఆమె వంటి వాడను కాను, వీళ్ళకన్నా నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అనేటువంటి విధానాన్ని దేవుడు మెచ్చదు అని మీరు గమనించాలి. దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధమే దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనలు ఇరుగువారు పొరుగు వారిని గురించి, ఎదుటి వారిని గురించి ఆలోచన చేస్తే, వారికన్నా నేను గొప్పవాడిని, వారికన్నా నేను మంచి పనులు చేశాను, వారికన్నా నేను ఇలా ఉన్నాను, కానీ ఎందుకు అనేటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నం కాకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు మెచ్చే విధముగా ఉండాలి, కానీ మరి ఇతరులు మెచ్చే విధముగా ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారట ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. అందులో మరి ఒకడు కోటీశ్వరుడు, ఇంకొకడు మరి పేదవాడు. మరి ఈ ధనికుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా సమస్యలన్నీ తీరాలంటే నాకు 100 కోట్లు డబ్బులు కావాలయ్యా అని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక ప్రక్కన ఉన్నటువంటి పేదవాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ నాకు ఏనాటికి కావలసినటువంటి అన్నం ఆనాడు నాకు దయచేయ్యా, నాకు రోజుకు 100 రూపాయలు ఇస్తే చాలయ్యా అని ఈ పేదవాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనను ఎవరు ఆలకిస్తూ ఉన్నాడు? ఈ ధనికుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈ ధనికుడు ఆలకించి దేవునికి నాకు మరి దేవుడు నా ప్రార్థనను వినాలంటే ఈ ప్రక్కన వాడి ప్రార్థనను మరి గురించి ఆలకించి తన జేబులో ఉన్నటువంటి 100 రూపాయలు తీసుకొని ఆ పేదవాడికి ఇచ్చి, ఇదిగో ఈ ఈనాడు కావలసినటువంటి అన్నం కావాలన్నావు కదా, ఈ 100 రూపాయలు తీసుకుని బయటకు వెళ్ళు, దేవుడు నా ప్రార్థనని ఆలకించాలి అని ఆ ధనికుడు మరి భావిస్తుంది. జేబులో ఉన్న 100 రూపాయలు తీసుకొని పేదవాడికి ఇచ్చారు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు? అక్కడ ఎవరు ఆలకించారు? అక్కడ ప్రార్థన ఎవరు ఆలకించాడు? అంటే ధనికుడు పక్కన ఉన్నటువంటి వారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రక్కన ఉన్నవాడు అంటే కాన్సన్ట్రేషన్ అంతా, దేవుని కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉండాలి, ప్రక్కనుడి మీద ఉండకూడదు. ప్రార్థన దేవుడు నా ప్రార్థనని ఆలకించాలి అన్నటువంటి ఆలోచన మరి అతను చేస్తూ ఏం చేస్తున్నాడు? ఆ ధనికుడు ఆ పేదవానికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపో, దేవుడు నా మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి, నాకు 100 కోట్లు రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థన ఎలా చేయాలి అంటే, మరి ఆ సుంకరిలాగా కాకుండా, ఆ పరిసయ్యులాగా కాకుండా, నేను సుంకరి వంటి వాడాలని ప్రార్థన చేయాలి. నువ్వు పాపివైతే, నీలో బలహీనతలు ఉంటే నీవు దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి, పశ్చాత్తాపపడాలి. నీవు పరిసయ్యునివైతే పరిసయ్యులాగా డాంబికాలు పోకుండా, గర్వము లేకుండా నీవు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తుంది అదే. ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటాం, దేవునికి లంచం ఇస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీ దేవునికి లంచం ఇచ్చి నువ్వు ఏదైనా చేస్తే
దేవునికి అర్పణగానో లేకపోతే చందాగానో ఏదైనా ఇస్తే దేవుడికి ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రోజు వెళ్ళి ఆ మొదటి పట్టణాన్ని మళ్ళా చదువుకుని ఇంటి దగ్గర మరి ఎంత చక్కగా ఆ మొదటి పట్టణంలో మరి వివరించబడిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కరుణను, దేవుని యొక్క కృపను మనం పొందాలి అంటే దశమ భాగాలు లేకపోతే ఉపవాసాలు ఇవన్నీ కాదు, ఇవి చేయాలి. దేవుని కరుణను అర్థించడానికి ఇవన్నీ కూడా చేయాలి. కానీ దేవుని యొక్క కరుణను అర్థించాలంటే, పరలోకంలో మన ప్రార్థన చేరాలి అంటే మనలో దీనత, విధేయత, తగ్గింపుతనం అనేది ఉండాలి అని ఈరోజు పట్టణాలు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం, దానియేలును సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేశారు. 4-5 సింహాలు అతని చుట్టూ ఉన్నాయి. అతని చుట్టూ ఉన్నాయి. సింహాలు ఆయన ప్రార్థన ఆలకిస్తాయా? ఆలకిస్తాయా? సింహాలు ఆలకిస్తాయా? సింహాలు ఆ దానియేలును ఎప్పుడు తినాలా అని చూస్తాయి, కానీ ప్రార్థనను ఆలకించు. కానీ దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన చూపు సింహాల వైపు లేదు. 5 సింహాలు తన మీద పడి తనను కబలించాలని, తనను తినాలని చూస్తూ ఉన్నా ఆ సింహాల వైపు అతను చూడటం లేదు. తన ప్రక్కన, తన వెనుక, తన ముందు ఉన్నటువంటి సింహాల వైపు చూడటం లేదు. కానీ ఆయన చూపు ఎక్కడుంది? పరలోకం వైపు. పరలోకం వైపు ఆయన చూపును పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మీరున్నారు. ఈ రోజు మీరు ప్రశ్నించుకోండి. నీ చుట్టూ ఎన్నో సమస్యలు ఉండవచ్చు. నీ చుట్టూ ఎంతో మంది నీ మీద రాళ్ళు వేయటానికి ఉండవచ్చు. నీ చుట్టూ నీ గురించి ఎంతో చెడుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉండవచ్చు. నీ ప్రక్కనో, నీ దేవాలయానికి వచ్చినప్పుడు నీ ప్రక్క వారో, నీ చుట్టూ వారు, నీ ముందున్నటువంటి వారి గురించో నీవు ఆలోచన చేయకుండా, నీ సమస్యల గురించి ఆలోచన చేయకుండా నీ చూపు పరలోకం వైపు ఉంచి ప్రార్థన చేయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సింహాల గుహలో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు ఆయన మీదకు వెళ్ళాయా? అతన్ని చంపాయా? చంపలేదు. చూస్తూ ఉండిపోయాయి. అతన్ని చూస్తూ ఉండిపోయాయి. ఈయన ఏం చేస్తున్నాడా? ఈయన ఏం చేస్తున్నాడు? ఈ దానియేలు ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉండిపోయి అతనితో కలిసి ప్రార్థన చేశాడు. ఏ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఇచ్చేటువంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థనేనని మనందరం కూడా గ్రహించి ముందుకు సాగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక రెండవది వేద వ్యాపక ఆదివారం. పోయిన ఆదివారం మనందరం కూడా ఇక వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకున్నాం. కానీ ఈసారి ఈ సంవత్సరం ఈ వేద వ్యాపక ఆదివారం ఒక కుటుంబముగా మన విచారంలో వాళ్ళందరూ కూడా కలిసి జరుపుకోవాలి అని మనందరం ఇక్కడికి వచ్చాం. మరి ఈ వేద వ్యాపక ఆదివారం యొక్క తలంపు ప్రత్యేకమైనటువంటి పిలుపు ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి, నీవు, నేను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేద వ్యాపక ఆదివారం రోజున ఈ సంవత్సరం అంతా మనం ఇతరులకు బోధించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? మనం దేవుని యొక్క నమ్మికను ఇతరులకు బోధించటం, దేవుని యొక్క ఆశను ఇతరులకు ఇవ్వటం, ఇతరులకు తెలియచేయటం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రీచ్ ద హోప్ అంటే జీవితములో ఆశ లేనటువంటి వాడు, జీవితములో ఇక అర్థము లేనటువంటి వాళ్లకు యేసయ్యను గురించి తెలియచేయటం, నీకు ఆశ ఉంది, దేవుడు నిన్ను కరుణిస్తాడు అని ప్రకటించటం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అది చేయాలి. నీ కుటుంబం వాళ్ళు, నీ ప్రక్కన వాళ్ళు, నీ తోటి వాళ్ళు జీవితంలో అర్థం లేదు, ఇంకెందుకు అని దిగాలుగా ఉంటే నీ వెళ్ళు తట్టి చెప్పు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు అని ఆశను కల్పించు. అదే సువార్త సేవ, అదే బలమైనటువంటి సేవ, అదే దేవుడు మెచ్చేటువంటి సేవ. గురువులుగా పీఠం వద్ద నుండి బలముగా దేవుని యొక్క వాక్కు ప్రకటించడం కన్నా
నీ ప్రక్కలో నీ తోటి వారి కుటుంబాల దగ్గరకు వెళ్ళి ఆ నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వారికి ఆశను కల్పించటం ఒక గొప్ప సువార్త సేవ అని మీరందరూ కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజు మనందరికీ కూడా తెలియజేస్తుంది అదే. మన కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క ఆశను ఇతరులకు తెలియజేసేటువంటి కుటుంబాలు కావాలి. నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారికి బలాన్ని చేకూర్చేటువంటి మాటలు దేవుని యొక్క మాటలని మనందరం కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందుకని ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం ప్రియ సహోదరి సహోదరులారా, మరి శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ ఉన్నారంటే, ఎవరైనా కుంగిపోయి ఉంటే, డిప్రెషన్కు లోనై ఉంటే, యాంగ్జైటీకి లోనై ఉంటే, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే, వాళ్ళతో మనం మాట్లాడే మాటలు, ఆశతో కూడుకున్నటువంటి మాటలు, మరి మనం చేసేటువంటి ప్రార్థనలు వారికి ఎంతో బలాన్నిస్తాయి అని చెబుతూ ఉన్నారు. చాలా పుస్తకాల నుంచి చదివాను. ప్రార్థన ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన నీకు శక్తినివ్వటమే కాదు, నిన్ను మార్చటమే కాదు, పరలోకములో చేరినప్పుడు అద్భుతాలను కురిపిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డ, ఇదంతా మనం విశ్వసించాలి. ఈ గొప్ప సత్యాన్ని మనందరం కూడా నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను మనం చూస్తున్నాం. ఈరోజు కేవలం మరి ఈ ఆదివార వేదవ్యాపక ఆదివార సంబరాలను కేవలం మరి ఒక ఆశావాద దృక్పథంతో నేను ప్రారంభించడం జరిగింది. ఈ ఆదివార సంబరాలు మరి ఒక ప్రత్యేకత ఏమిటంటే, మన విశ్వాసంలో మనందరం ఒకటే కుటుంబం అని తెలియచేయటానికి, మనందరం ఒకే సంఘానికి తెలియచేయటమని మనలో భేదాభిప్రాయాలు లేవు, తారతమ్యాలు లేవు, మరి కుల మత వర్గ విభేదాలు లేవు, మేమందరం ఒకటే అని చూపించడానికి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, స్వామి మరి ఈ సంబరాలు చేస్తున్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కాదా? డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మరి మీరు ఈరోజు టికెట్ అందరికీ ఉచితమే అన్నారు, కానీ ఉచితం కాదు అన్నారు. ఉచితం కాదన్నారు, అందరూ తింటారు కానీ స్వామి మరి డబ్బులు ఎవరు అక్కడ ఇయ్యరు అని కొంతమంది నాతో అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, లాభాన్ని ఆశించి ఏ పని కూడా చేయకూడదు. దేవుని మహిమపరిచేటువంటి పనులను మనం చేయాలి. లాభాన్ని నేను ఆశించి ఈరోజు ఈ సంబరాలను చేయగలను. ఈరోజు మీరందరూ ఇక్కడ చేరారంటే అదే నాకు సంతోషం. ఒక కుటుంబముగా అందరు ఇక్కడికి వచ్చారంటే అదే నాకు సంతోషం, అదే నాకు ఆనందం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్తూ ఉన్నాను, సాగరమాత పుణ్యక్షేత్రంలో ఉన్నప్పుడు ఉన్న 6 సంవత్సరాలలో నేను 1,00,000 మంది పైగా భోజనాలు పెట్టాను. అన్నదానం నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ 1,00,000 మందికి పైనే 6 సంవత్సరాలు భోజనాలు పెట్టాను. అది నేను లాభాన్ని ఆశించి పెట్టాను. లాభాన్ని నాకేదో డబ్బులు వస్తాయి, లేకపోతే నాకేదో పేరు వస్తుంది అని నేను పెట్టలేదు. పేరు వస్తుందని పెట్టలేదు. ఆదివారం ముందు శనివారాలు వాళ్ళు సాయంత్రం పూట వచ్చి తినకో అక్కడ షాపులు లేక, హోటల్ లేక, పస్తులతో పండుకున్నటువంటి వాళ్ళని చూశాను. నా దగ్గరకు వచ్చి మాకు ఆకలి అవుతుందండి, కాస్త భోజనం పెట్టండి అని అడిగినటువంటి వాళ్ళని నేను చూశాను. అందుకనే మరి నేను అంతమందికి ప్రేమతో పెట్టగలిగాను. నేను దేవుడు నన్ను నా దానాన్ని చూడాలి, లేకపోతే నా అన్నదానాన్ని చూడాలి అని కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం పాల్గొనేటువంటి యొక్క ప్రోగ్రామ్స్లో కొద్దిగా మనం ఈ సంవత్సరం చేశాం. ఇంకా వచ్చే సంవత్సరం అధికంగా చేయడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం ఒక కుటుంబంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలందరికీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని ఆటలు ఉన్నాయి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మరి స్త్రీలు, పురుషులు పాల్గొనేటువంటి ఆటలు ఉన్నాయి. వీటన్నిటిలో ఉత్సాహంతో పాల్గొన్నాం. అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశాం. ఆ టిఫిన్ మీరు అందరూ తినండి. అక్కడ చిన్న చిన్న గుడ్డి బాక్సులు పెట్టాను.
మీరు మీరు ఈరోజు టిఫిన్కి పెట్టేటువంటి ఖర్చు దాంట్లో వేయండి, వేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి మనసుతో స్పందించండి. మంచి మనసుతో స్పందించి నేను వేద వ్యాపక ఆదివారం మరి నేను విశ్వాస వ్యాప్తికి నా వంతు తోడ్పడుతున్నానటువంటి మంచి మనసుతో స్పందించండి. మరి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ దేవుని యొక్క కృపను పొందడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును విశ్వాస వ్యాప్తి నిమిత్తం మరి ఈరోజు ప్రత్యేకంగా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతటా మన కథోలిక సంఘం 140 కోట్ల మంది ఉన్నారు. ఈ విశ్వాసాలందరినీ కూడా బలపరచమని, కథోలిక విశ్వాసములో బలముగా ఉండేలాగా దీవించమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను దేవుని బిడ్డల బట్టి ఈరోజు మన పాటి బండ్ల విచారణ కొరకు, విచారణ క్రైస్తవుల కొరకు, గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరి కొరకు మనందరం ఈ సమయాన్ని ప్రార్థన చేద్దాం. మనలో ఆశను కలిగించమని, నిరాశ నిస్పృహలలో బలాన్ని ఇవ్వమని మనందరం కూడా ప్రార్థించుదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని కానీయేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని కానీయేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయమా, నీతో నడిచే వరమీయమా. నీ సిలువను మోసే కృపణీయమా, నీ సిలువను మోసే కృపణీయమా. ప్రార్థన శక్తి నాకు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఈలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను
కావాలయ్యా నీ పరలోకాభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించడము. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన నీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణలను అనురాగముతో స్వీకరింపము. నీ సేవలో మేము చేయు ప్రతి పని నీకు అధికమైనటువంటి కీర్తిని సమకూర్చనని ఆశయముతో నెరవేర్చుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించేది, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించుదివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించుదివి. కావున క్రీస్తు ద్వారా దూతల్ని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి బలవంతులను ఆనంద పరవశులై భక్తు జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచూని స్థుతులు పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించడికై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడిన. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. Amen.
ఇది విశ్వాస రహస్యము. యేసు మరణ పొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణం జయించెను. యేసు మరణ పొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణం జయించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయమని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా దీవు జగద్గురువును, మా బాహ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవులారా, ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థించుదాం. ముఖ్యముగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఆ బిడ్డలందరికీ శారీరక, మానసిక, ఆత్మీయ బలాన్ని వసగమని, విజ్ఞానమును, వివేకమును, బంగారు భవిష్యత్తునివ్వమని ప్రార్థించుదాం. ముఖ్యముగా మరి ఈరోజు మనందరితో కలిసి తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి ఫాదర్ స్టాలిన్ గారిని దీవించమని, వారికి ఆయురారోగ్యములను దయచేయమని ప్రార్థించుదాం. స్వార్థ సేవలో ఎల్లప్పుడూ ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని దయచేయమని, అందుకు కావలసినటువంటి విజ్ఞానమును, వివేకమును వసగమని ప్రార్థించుదాం. వారి తల్లిదండ్రులను దీవించమని, వారికి ఆయురారోగ్యమును వసగమని, వారి చెల్లిని ఆశీర్వదించమని, గర్భవతిగా ఉన్నటువంటి చెల్లిని దీవించి సుఖప్రసవాన్ని దయచేయమని ప్రార్థించుదాం. బలిపీఠం మీద ఆసీనుడైన యేసయ్యతో పాటు తండ్రి దేవునికి ఈ కుటుంబాలను, బిడ్డలను సమర్పించుదాం. అదేవిధంగా ఈరోజు మన విచారణ క్రైస్తవులందరం ఇక్కడ ఉన్నాం. మనందరి కోసం మరి ప్రార్థించుదాం. పాటిమండల విచారణలో ఉన్నటువంటి 700 కుటుంబాలు, ఖమ్మంపాడులో ఉన్నటువంటి 100 కుటుంబాలు, పాములపాడులో ఉన్నటువంటి 120 కుటుంబాల కథోలికులు, మరి జలాలపురంలో ఉన్నటువంటి 100 కుటుంబాల కథోలికులు, బేజాతపురంలో ఉన్నటువంటి మరి 5 కుటుంబాలను మరి ప్రభునికి సమర్పించి ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచర్చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్పియండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశించకుండా ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇచ్చినానని నీ అపోస్తలతో వెచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందరుగాక. ఒకరికొకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడినటువంటి వారు ధన్యులు. స్వామి
ద్రోహం చేసిన మహామనసాపడుతున్నాను స్వామి, మహాపడుతున్నాను స్వామి, మహాపడుతున్నాను స్వామి. ఇక మీద ఒకనాటికి ఇటువంటి పాపములు చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. పరలోకభోజ్యం మధురాది మధురం నీ ప్రేమ హృదిలో దివ్యామృతం నా జీవితాన నవజీవనం. పరలోకభోజ్యం
కావలసిన న్యాయము మాకు నేర్చుకుని నా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్టు నా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపలేక ఇందులో మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత మీరు మరియు మా వందను నేను వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అని పరిశుద్ధ అయిన సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మాతో ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. రాండి. సోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు పూజ అయిన వెంటనే మనం వేద వ్యాపక ఆదివార సంబరాలను ప్రారంభించుకుంటూ ఉన్నాం. మీ అందరికి ఇప్పుడే ఆకలి అవుతుందని నాకు అర్థమవుతా ఉంది. ఎప్పుడు వదిలిపెడతారా ఫాదర్ గారని మరి ఆలోచన చేస్తున్నట్టున్నారు. మరి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వేద వ్యాపక ఆదివార సంబరాలు మనందరం ఒక కుటుంబం అని తెలియచేయడానికి, మనలో ఆశను నమ్మికను మరి కలిగించడానికే ఈ యొక్క సంబరాలను ఏర్పాటు చేసి ఉన్నాం. ముఖ్యంగా మన విచారణ చాలా పెద్ద విచారణ. ప్రతి సంవత్సరం మనం మరి రోమ్ నగరానికి 80,000 నుండి 85,000 ఆ విధంగా పంపుతా ఉన్నాం. ఈ సంవత్సరం ₹1,00,000 పైనే మరి వేద వ్యాపక ఆదివారం చందాన్ని పంపాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క వేద వ్యాపక ఆదివార సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొంది. ఈ సంవత్సరం కొద్ది ప్రోగ్రామ్స్తో మరి కొద్ది చీరలతో కొద్ది రిలీజియస్ ఆర్టికల్స్తోనే మరి ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని చక్కగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీరు వెళ్ళిన తర్వాత మరి అక్కడ 6 కౌంటర్లను టిఫిన్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతి కౌంటర్ దగ్గర వేద వ్యాపక ఆదివారం చందా నిమిత్తం మీ యొక్క సహాయం అని ఒక మరి డబ్బాని పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క డబ్బా ఉంటుంది. మరి మీరు అక్కడికి వెళ్ళి ఆ టిఫిన్ తీసుకున్న తర్వాత మరి మీకు తోచినంత ఆ డబ్బాలో ఆ హుండీలో డబ్బులు వేయవలసిందిగా కోరుతున్నాను. మీకు చెప్పినట్లుగా ఈ ఆదివార సంబరాలలో బ్రేక్ఫాస్ట్ ఉచితమే కానీ ఉచితం కాదు. అంటే మీకు తోచినంత అక్కడ ఏంటి, ఎవరు చూడరు, ఎంతేస్తున్నారు అంతేస్తున్నారని ఎవరు చూడరు. అది కేవలం మనం రోగు నగరానికి పంపడానికి మాత్రమే అది ఆ బాక్స్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి స్వాములు ఉచితం అన్నారు, ఉచితం కాదంటున్నారు. ఏంటిది అని అర్థం కావట్లేదు అనుకోవద్దంటే కొద్దో గొప్ప వేయాలని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాం. టిఫిన్ చేస్తున్నప్పుడు మరి ఈ లోపులోనే కౌంటర్ల దగ్గర 5 కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ల దగ్గర రిజిస్ట్రేషన్ నిమిత్తం సిస్టర్లు, కొంతమంది టీచర్లు ఉంటారు. ముఖ్యంగా మరి గేమ్స్ కౌంటర్ దగ్గర మరి సిస్టర్ విన్సీ పాల్ గారు, మరి అదేవిధంగా గోపు కవిత టీచర్ గారు, ఫాదర్ స్టాలిన్ గారు, అదేవిధంగా పాటిబండ్ల మహేష్ మాస్టర్ గారు, గాయత్రి టీచర్ గారు, వీళ్ళు మరి గేమ్స్ ఇన్ఛార్జిగా, కల్చరల్ ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. వాళ్ళు అక్కడ టేబుల్ వేసుకొని అక్కడ కూర్చుంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మరి గేమ్స్ నిమిత్తం మీ పేర్లను అక్కడ నమోదు చేయించుకోండి. గేమ్స్ నిమిత్తం కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిమిత్తం కానీ. కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొవాలంటే ₹10 రుసుము కట్టాలి. అదేవిధంగా ఆటలలో పాల్గొవాలంటే ₹10 కట్టాలి. ఆ ₹10 కట్టి ఆ ఆటల్లో బహుమతులు మాత్రం పెద్ద బహుమతులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిన పిల్లలందరూ ఆటల్లో పాల్గొనండి. మరి అదే సాంస్కృతిక కార్యక్రమాలు వేరే మన గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. వాళ్ళు కౌంటర్ మరి మా బంగ్లా ప్రక్కన ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు రాయించుకో. ఒకవైపు టిఫిన్ తింటూ ఉంటారు, మరొక వైపు ఈ పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి శారీస్ కౌంటర్ వద్ద, అంటే శారీస్, బైబుల్స్,
మరి పాటల పుస్తకాలు, ఇంకా వివిధ రకాల పుస్తకాలను అమ్మటానికి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ వద్ద మరి ఏరువ జ్యోతి టీచర్ గారు, మరి అదేవిధంగా తుమ్మ చిన్నమ్మ గారు ఆ కౌంటర్ వద్ద ఉంటారు. అక్కడికి వెళ్ళి వారిని కల్చరల్ ప్రోగ్రామ్స్, గేమ్స్కు మరి కొంతమంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమి టీచర్ గారు, అదేవిధంగా భార్గవి టీచర్ గారు, వీళ్ళిద్దరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిమిత్తం మీ పేర్లను నమోదు ఎవరైనా పాల్గొనవచ్చు. మరి ఇక్కడ సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేజ్ వద్ద అందరూ మరి టిఫిన్ చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ ప్రోగ్రాంను చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం లక్కీ డిప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మరి 3 బహుమతులను లక్కీ డిప్గా ఏర్పాటు చేసాం. ఆ కౌంటర్ కూడా ఒక ఉంటుంది. సిస్టర్ సౌమ్య దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా అన్నపూర్ణ మరి టీచర్ గారు మరి ఆ కౌంటర్ వద్ద ఉంటారు. మీ పేర్లను నమోదు చేయించుకోండి. అక్కడ లక్కీ డిప్ మరి 50 రూపాయలు మీరు కట్టాలి. మీ పేరు అక్కడ రాయించుకుని అక్కడే ఆ చీటీని ఆ బాక్స్లో వేయటం జరుగుతుంది. మరి ఆ బాక్సులో వేసినప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత చివర ఆ యొక్క లక్కీ డిప్ను తీయడం జరుగుతుంది. మరి ఈ గిఫ్ట్స్ కూడా చాలా పెద్ద కాస్ట్లీయే మీకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆ లక్కీ డిప్ 50 రూపాయలు. ఎంత? 50 రూపాయలు కట్టి మీ అదృష్టాన్ని మరి పరీక్షించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 50 రూపాయలు ఉంటుంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్ళి మరి ఆ యొక్క లక్కీ డిప్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. 50 మంది పైన వస్తేనే లక్కీ డిప్ తీయటం జరుగుతుంది. పైన రాకపోతే ఆ 50 రూపాయలు మేమే తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి 100 మంది దాకా ఆ యొక్క లక్కీ డిప్లో పాల్గొవాలి అందరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రిలీజియస్ ఆర్టికల్స్, స్వరూపాలు, జపమాలలు, మరి ఇంకా మరి కీ చైన్స్, ఇవి కూడా ఒక కౌంటర్ని ఏర్పాటు చేశాం. మన గుడికి ప్రక్కనే చీరల కౌంటర్, అదేవిధంగా రిలీజియస్ ఆర్టికల్ కౌంటర్ని ఏర్పాటు చేశాం. దానికి ఇన్ఛార్జ్ శ్రీవరాజు, అదేవిధంగా శివరాజు, నూతక్కి యేసు, మరి వీళ్ళు కూడా ఇక్కడ ఉండి మరి అది అమ్ముతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మనకి ప్రోగ్రాం జరిగే కొద్దీ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. మరి 4-5 కౌంటర్లు ఉన్నాయి. శారీస్ కౌంటర్, మరి గేమ్స్ కౌంటర్, అదే కల్చరల్ కౌంటర్, అదేవిధంగా లక్కీ డిప్ నిమిత్తం పేరు రాయించుకోవడానికి, అదేవిధంగా రిలీజియస్ ఆర్టికల్స్ అమ్మటానికి కూడా మరి ఉంచడం జరిగింది. ముఖ్యంగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వేద వ్యాపక ఆదివారం చందాను పెంచడానికి మంచి విశ్వాసంతో నిన్నటి రోజున కొంతమంది వారు వాడనటువంటి కొత్త చీరలు తీసుకుని వచ్చి ఇవ్వటం జరిగింది. అంటే ఈ చీరలు కూడా మీరు అమ్మవచ్చు వేద వ్యాపక ఆదివారం నిమిత్తం అని ఇవ్వటం జరిగింది. మీ ఇళ్లలో మరి ఏదైనా క్రొత్త చీరలు వాడనటువంటివి ఉపయోగించినటువంటి ఉంటే అవి తీసుకుని వచ్చి మరి శారీస్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ఏరువ జ్యోతి టీచర్ గారికి, తుమ్మ చిన్నమ్మ గారికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో సంతోషం. మరి ఈరోజు ఫాదర్ మన సహాయక గురువు స్టాలిన్ గారు తన యొక్క పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని పీఠం ముందుకు ఆహ్వానించుదాం. ఈ పుట్టినరోజు వేడుకల్లో మనందరం కూడా పాల్గొనడానికి ప్రయత్నించుదాం. ప్రియ సంతోషం మనందరి మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవటం. కాబట్టి మరి హ్యాపీ బర్త్డే పాట పాడుతూ ఉండగా మనందరం కూడా మరి యొక్క కేక్ కట్ చేద్దాం. అదేవిధంగా మర్యాదల సభ్యులు దయచేసి గమనించండి. మరి కేక్ తీసుకొచ్చినటువంటి వారు మరి వచ్చి కేక్ను కట్ చేయించండి. మరి ఆ తర్వాత గమనించండి, మర్యాదల సభ్యులందరూ కూడా భోజనాల కౌంటర్ల దగ్గర సహాయం చేయాలి. వాళ్ళు అక్కడ నిలబడి మరి టిఫిన్ విషయంలో సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన ముగ్గురు రాజుల దేవాలయ గుడి పెద్దలు కూడా వచ్చి కేక్ కట్ చేయించవలసిందిగా కోరుతూ ఉన్నాం. Happy birthday,
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. ముందుగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎందుకనగా గడిచిన కాలం అంతా కూడా నన్ను అనేకమైనటువంటి వరములతో దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నారు. కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి నా యొక్క తల్లి గర్భంలో నన్ను రూపొందించినటువంటి ఆ దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా ఎన్ని కష్టాలు ఉన్నా సరే నాకు తోడుగా ఉండి నాకు మంచిగా చూసుకుంటూ నన్ను పెంచినటువంటి మా తల్లిదండ్రులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నేను పూజ ముందులో చెప్పి ఉన్నాను, దేవుడు కొంతమంది మనుషులను మన యొక్క జీవితంలోనికి పంపిస్తారని. అలా పంపించడంలో దేవునికి ఒక ముఖ్య ఉద్దేశము, మరియు వారు మన యొక్క జీవితంలో రావడానికి మనం ఏదో దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగస్థులు అవుతూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నా యొక్క గురుతో జీవితంలో నా యొక్క జీవితంలో ప్రసాదించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఫాదర్ ఉదయ్ కుమార్ గారు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అనేకమైనటువంటి విషయాల్లో ఒక తమ్ముడిగా నన్ను చూసుకుంటూ, అన్ని విషయాల్లో కూడా నాకు ఏదైనా తెలియకపోతే ఫాదరే పక్క నుండి నాకు నేర్పిస్తూ చాలా చక్కగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నన్ను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటారు. నాకు ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా అనగా నాకు ఏదైనా తెలియదు ఫాదర్ అని అనగాలని నాకు నేర్పిస్తూ ఉంటారు. నాకు అనేకమైనటువంటి అవకాశాలను ఈ యొక్క విచారణలో నాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి ఈరోజు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా యొక్క పుట్టినరోజును ఇంత ఘనంగా ఈ దివ్యపల్లి పూజలో చేసినందుకు ఫాదర్ గారికి నా తరపున, నా తల్లిదండ్రుల తరపున, మా యొక్క సమస్త పలవటైన ఫాదర్ల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా ఈరోజు నా కోసం పూజను అర్పించినటువంటి కుటుంబాలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తానని మాట ఇస్తున్నాను. అదేవిధంగా పాడిబండ్ల విచారణ సంఘ పెద్దలకు మరియు గాయక బృందానికి మరియు మర్యాదల సభ్యులకు మరియు ఇతర సంఘస్థులు, ఇతర ప్రాంతముల నుంచి వచ్చినటువంటి మన యొక్క విచారణ సంఘస్థులు, జలాలపురం, ఖమ్మంపాడు, పాములపాడు మరియు బేజాదపురం, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా అనేక మంది వారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క జీవితాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు నాకు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటున్నటువంటి సిస్టర్స్ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సిస్టర్ విన్సీ పాల్ అండ్ వారి యొక్క కమ్యూనిటీకి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిస్టర్స్. అదేవిధంగా ఇంకెవరినైనా మర్చిపోయినట్టయితే నన్ను క్షమించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ వర ప్రసాదము మా యందు పూర్తి ప్రభావము కలిగించునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది.
క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడించును మరియా, నీ పురాణైన ప్రేమల మాతవు నీవే. జన్మంబు తోడని అరుణాపురాణైన ప్రేమల మాతవు నీవే. నిన్ను కన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాపురాణవు నీవే. నిన్ను వెంబడించును మరియా, నీవే రక్షించుము మాతా. ఏడేడు పాపుల ఎగనిండిపోయిన వ్యాధుల భరితవే అమ్మా. ఏడేడు పాపుల ఎగనిండిపోయిన వ్యాధుల భరితవే అమ్మా. ఉత్థాన ప్రేతుని మహిమాలు నీవే. మహిమాతురాలైతి అమ్మా. నిన్ను వెంబడించును మరియా, నీవే రక్షించుము మాతా. ఏనా కొట్టాను కూడా Pode